పల్లెటూరులో ఉన్న మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చిన రమణకాంత్ సార్ వాళ్ళ టీం అందరికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు చేస్తున్నారు. లక్ష్మి అనిత అనే ఒక సాధారణమైన రైతు. ఆవిడ పండించిన ధాన్యాన్ని రైస్ మిల్కి తీసుకెళ్లి వాటి నుంచి వచ్చిన మెటీరియల్ని అమ్ముకుని ఆవిడ జీవనం అయితే సాగించేదన్నమాట. సో ఈ ప్రాసెస్ లో ఆవిడ చాలా కష్టాలు అయితే ఫేస్ చేసింది. అవి వచ్చేసి సరిగ్గా రైస్ మిల్ పనిచేయకపోవడం, లేదంటే ఆ రైస్ మిల్కి ఎక్కువ కాస్ట్ అయిపోవడం, లేదంటే ఒకవేళ అవి పనిచేయని టైంలో ఈవిడ దగ్గర స్టాక్ మిగిలిపోయి అవి పాడైపోవడం. సో ఈ ప్రాబ్లమ్స్ నుంచి వచ్చింది ఆవిడకి ఒక సొల్యూషన్. సో ఎందుకని మినీ రైస్ మిల్ తయారు చేయకూడదు అని ఆవిడ అనుకున్నారు. ఈ ఐడియా ఆవిడకి ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, అండ్ దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేశారు, అండ్ అది ఎవరి కోసం, ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి ఆవిడనైతే నేను ఇంటర్వ్యూ చేశాను అనమాట. అండ్ స్కిప్ చేయకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే మన తెలుగు రైతులు అండ్ ఆల్సో చదువుకునే బిజినెస్ చేయాలి, లేదా చదువుకుంటేనే టెక్నాలజీని కనిపెట్టగలం అనుకునే ఈ రోజుల్లో ఆవిడ 9th క్లాస్ 10th క్లాస్ చదివారంట. సో ఇంత చిన్న చదువుతో ఆ టెక్నాలజీని కనుక్కుని ఆ టెక్నాలజీతో 10 మందికి సాయపడేలాగా ఒక మెషిన్ అయితే తయారు చేశారనమాట. అండ్ దాని గురించి కంప్లీట్ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ స్టే ట్యూన్ టు జిఎం టాక్స్ బై మహేశ్వర్ గుర్తి. లక్ష్మి అనిత. ఓకే, సో మీరు బేసిక్ గా ఏ ప్రోడక్ట్ తో వచ్చారండి? రైస్ మిల్ తయారు చేస్తామండి. ఓకే, ఈ రైస్ మిల్ సక్సెస్ అవ్వాలంటే తౌడు, పొట్టు, మూక, ముడి బియ్యం, వైట్ రైస్ రావాలి. ఇవన్నీ వచ్చినప్పుడే రైస్ మిల్ సక్సెస్ అయ్యి రైతులకు ఉపయోగపడుతుంది, మళ్ళీ రైస్ మిల్ కట్టుకొని ఉపాధి పొందాలనుకున్న వాళ్ళకి కూడా సక్సెస్ అవుతుంది. ఓకే, సో మీరు ఇందాక ప్రెజెంటేషన్ లో చెప్తున్నప్పుడు ఒక లార్జ్ స్కేల్ ఇండస్ట్రీలో కాకుండా, లేదంటే ఒక పెద్ద హౌస్ లో కాకుండా మీరు ఒక చిన్న యూనిట్ లో కూడా స్టార్ట్ చేయొచ్చు అని చెప్పేసి అన్నారు. ఈ మిల్ అనేది, రైస్ మిల్ అనేది. సో ఈ రైస్ మిల్ ని చిన్నగా స్టార్ట్ చేయాలన్న ఐడియా మీకు ఎందుకు వచ్చింది? బేసిక్ గా ఎలా వచ్చిందంటే, నేను పెద్ద రైస్ మిల్ ఆడించాను, మా వారు నేను. ఓకే, ఆ రైస్ మిల్ ఆడించినప్పుడు అందులో ఏదన్నా ఒక చిన్న రిపేర్ వచ్చినాడని డ్రైవర్ ని తెచ్చి అది మెకానిక్ చేపించి ఉంచిందాక మనం మెదలకుండా కూర్చోవలసింది. అదే ఇప్పుడు మనం చేసిన దాంట్లో అనుకో మనమే రిపేర్ చేయొచ్చు, ఆ మిల్లి ఇచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు రిపేర్ చేయొచ్చు. ఓకే, సో అది ఎంత సైజ్ ఉంటుందండి? బేసిక్ ఎంత సైజ్ ఉంటుంది? ఒక 10 into 10 ఉంటుంది. అయితే అందులో జల్లెడ, సపరేట్, పాలిష్ మిషన్, రబ్బర్ షాంపు వస్తాయి. ఇవన్నీ ఉంటేనే పెద్ద మిల్లుకు మళ్ళీగా ఇందులో మనం లాభాలు ఉన్నాయి. ఓకే, సో ఇది యూజ్ చేసుకుని రైతులు అంటే మీరు ప్రతి ఒక్క రైతు కొనుక్కోకపోయినా కొంచెం ఎక్కువ పంట పండించే వాళ్ళు ఒక 10 మంది కలిసి ఇలాంటిది కొనుక్కొని రైస్ మిల్ కి ఖర్చు పెట్టే డబ్బుల్ని కూడా వీళ్ళు సేవ్ చేసుకోవచ్చు అంటారు. ఈ 10 మంది కలిసి ఉపాధి తెచ్చుకోవచ్చు. అలాగే ఒకవేళ ఎవరైనా కొత్తగా దీంట్లోకి వద్దాం అనుకుంటే పెద్ద స్కేల్ లో ఇండస్ట్రీలో వాళ్ళు రెడీ అవ్వలేకపోయిన వాళ్ళు, అంత డబ్బు వాళ్ళు పెట్టలేకపోయిన వాళ్ళు ఇంత చిన్న దాంట్లో ఉపాధి పొందొచ్చు. ఓకే, ఇది ఎంత ఉంటుందండి? మీరు ఎంత కాస్ట్ లో ఇది అమ్మాలనుకుంటున్నారు? అంటే మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి సొల్యూషన్ గా చెబుతాం అనమాట. మ్యాన్ పవర్ ఉపయోగించుకునే వాళ్ళకి ఎల్ వాటర్ లేకుండా చేసేస్తాం. మేము మ్యాన్ పవర్ ఉపయోగించుకోలేము, ఎల్ వాటర్ కావాలనుకుంటే ఎల్ వాటర్ కూడా చేసేస్తాం. ఓకే, సో ఓకే, లైక్ ఇప్పటి వరకు మీరు బట్టి ధరలు ఉంటాయి అన్నమాట. ఓకే, ఇప్పటి వరకు మీరు ప్రొడక్షన్ చేశారండి? అంటే లైక్ ఎవరికైనా అమ్మకాలు జరిగాయి? చేసామండి. తెలంగాణ సైడ్ వెళ్ళి, మళ్ళీ విశాఖపట్నంకి వెళ్ళొచ్చి కాసింకోట, మళ్ళీ నెల్లూరు, మళ్ళీ పాల్కొల్లు, అట్లాగా డిఫరెంట్ ఐటమ్. సపరేట్ కావాల్సిన వాళ్ళకి సపరేట్, రబ్బర్ షెల్లర్ కావాల్సిన వాళ్ళకి రబ్బర్ షెల్లర్లు, మళ్ళీ జర్నల్ కావాల్సిన వాళ్ళకి జర్నల్ ఇచ్చేవాళ్ళు. ఓకే ఓకే, సో ఇలా చేసుకుంటూ మీ బిజినెస్ అయితే ప్రెసెంట్ బాగానే ఉందంటారు. ఓకే ఓకే, సో దీన్ని ఇంకా ఎక్కడైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? ఇప్పుడు ఆంధ్రాలో గానీ ఇక్కడ ఈ చుట్టుపక్కల ఇది స్టార్ట్ అయిందండి, లేదా ఇంకా మీరు సేల్స్ చేయాలా? దీని గురించి ఇంకా వాళ్ళకి తెలియజేయాలా? మాకు ఇంకా అడ్వర్టైజ్మెంట్ కావాలి. ఓకే, సో మీరు ఏం చెప్తాం అనుకుంటున్నారు? ఈ వీడియోలో చాలా మంది ప్రేక్షకులు అయితే చూస్తారు, దీనిపైన ఎంత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గానీ, దీనిపైన రైతులు, లేదంటే ఇంట్లో ఉన్న వాళ్ళు గానీ, లేదా కొత్తగా రైస్ మిల్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుని చిన్న పిల్లలు అంటే లైక్ చిన్నపిల్లలు అంటే లైక్ మా ఏజ్ లో వాళ్ళు కూడా స్టార్ట్ చేద్దాం అనేసి ఉంటుంది. కానీ ఆ రైస్ మిల్ అనేది ఎలా తయారు చేయాలి, అంటే దాంట్లోకి ఎలా వెళ్ళాలి, అది నిజంగా మేము చేయగలమే లేదా, అంత ఇన్వెస్ట్మెంట్ అంతా మా వల్ల అవుతుందా లేదా అనే దాంతో ఆగిపోతుంటారు. సో మీరు తీసుకొచ్చిన ఐడియాతో
ఒక 5-10 మిషన్లు కొనుక్కొని ఒక ఏరియాలో పెట్టుకుని వాళ్ళు కూడా ఇప్పటి నుంచి బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అన్న నమ్మకం అయితే స్టూడెంట్స్ కి వస్తుంది అనమాట. లైక్ ఇప్పుడు ఎవరైతే ముందుకు వద్దాం అనుకుంటున్నారు ఈ రైస్ మిల్ బిజినెస్ లాంటి వాటిల్లో, సో వాళ్ళందరికీ కూడా మీరు తెచ్చిన ప్రొడక్ట్ అయితే యూజ్ అవుతుంది. సో వాళ్ళ కోసం మీరు ఏం చెప్తా అనుకుంటున్నారు అంటే, మీరు ఆ ధైర్యంగా ఈ బిజినెస్ లోకి వచ్చి ఈ మిల్స్ ని యూజ్ చేసుకుని వాళ్ళు డబ్బులు సంపాదించుకోవచ్చు అంటారా? సంపాదించుకోవచ్చు. చెప్తున్నా ఒక ఈ రైస్ మిల్ లో ఈ తవుడు పట్టు నూక అనేవి కరెక్ట్ గా ఈ చిన్న మిల్లు అని చాలా మంది తీసుకుంటున్నారు. కానీ ఆ చిన్న మిల్లులో ధాన్యం వస్తే వైట్ రైస్ వస్తుంది అని తీసుకుంటున్నారు. కానీ ఈ ముడి బియ్యం పొట్టు తవుడు రాకుండా ఎలా ఉపాధి పొందగలుగుతారు? ఈ ముడి బియ్యం గాని తవుడు గాని పొట్టు గాని అమ్ముకోగలుగుతానే కరెంటు బిల్లుకి మనం కట్టుకోగలుగుతాము. అప్పుడు అందులో లాభాలు పొందగలుగుతాం. రైతు ఒక 76 కేజీలు బస్తా తీసుకొచ్చినప్పుడు మిషన్ కోత పెట్టి కోసినప్పుడు ఒక 50 కేజీలు వస్తాయి. అదే కుప్పలు నూర్చుతారు తాటల మీద, చాటలు పెట్టి వెనక కాలంలో కుప్ప నూర్చుతారు. ఆ విధంగా నూర్చిన వాటితో ఒక 60 కేజీలు వస్తాయి. ఆ విధంగా వచ్చిన వాటిని ముడి బియ్యం వస్తాయి అన్నమాట. 76 కేజీల బస్తాకి ముడి బియ్యం 60 కేజీలు వస్తేనే 60 కేజీల్లో మళ్ళీ పాలిష్ చేసుకున్నప్పుడు రైతులు ఈ ముడి బియ్యాన్ని డైరెక్ట్ గా రైతులు వాళ్ళు తినడానికి ఉపయోగించుకుంటారు. అలా ఉపయోగించుకోలేనప్పుడు ఈ సపరేటర్ వేస్తాం కదా, అప్పుడు ఆ ముడి బియ్యం లెక్కేసి 60 కేజీలు వస్తాయి. 75 కేజీల బస్తాకి 60 కేజీలు వచ్చినప్పుడు వాళ్ళు డైరెక్ట్ తీసుకెళ్లి ఇంటికి వేరేగా అమ్ముకోవచ్చు, మార్కెట్ లో పెట్టుకుని అమ్ముకోవచ్చు. షుగర్ బీపీ వాళ్ళు వాడుకోవచ్చు. అదే 60 కేజీలని వైట్ బియ్యం వేసుకోవాలనుకున్నారు అనుకోండి, ఒక 3 కేజీలు తరుగు వచ్చేసింది. అంటే తవుడు నూకలు వస్తాయి అన్నమాట. ఆ నూక వచ్చినప్పుడు మనం పొట్టు పెట్టే విధానాన్ని బట్టి తవుడు నూక అటు తరుగుదలలు వస్తాయి. సో ఈ విధంగా అందరికి సపోర్ట్ అవుతుంది. ఖచ్చితంగా ఈ ఇండస్ట్రీలోకి అయితే రావచ్చు అంటారు. రైస్ మిల్ బిజినెస్ లోకి అయితే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు అంటారు. సో ఓకే థ్యాంక్ యూ సో మచ్. రైస్ మిల్ మళ్ళీగానే ఈ చిన్న రైస్ మిల్ తయారు చేసాము. రైస్ మిల్లు పెట్టుకోవాలనుకొని కూడా చాలా మంది చిన్న రైస్ మిల్లు కొనుక్కొని వాళ్ళ ఉపాధిని కొనసాగించుకోలేక అంతతో ఆపేసుకుంటున్నారు. మన రైస్ మిల్ అయితే అన్ని పెద్ద రైస్ మిల్ చిన్న రైస్ మిల్ అన్ని పాటలు తయారు చేసాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.